సత్యదేవ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జీబ్రా బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను, ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ ను సినిమా దక్కించుకుంది. తొలి రోజు కలెక్షన్ల పరంగా పెద్దగా ఇంపాక్ట్ నేమీ చూపించలేకపోయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజుకు వచ్చేసరికి మాత్రం మంచి జోరును చూపించి కలెక్షన్ల పరంగా డీసెంట్ హోల్డ్ తో పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషమని చెప్పాలి. మొదటి రోజు మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర అటు ఇటుగా 60 లక్షల రేంజ్ లో షేర్ అందుకోగా రెండవ రోజుకు వచ్చేసరికి టికెట్ సేల్స్ లో మంచి గ్రోత్ ను చూపించిన ఈ సినిమా మొత్తం మీద 24,000కు పైగా టికెట్ సేల్స్ ను రెండవ రోజు ఓవరాల్ గా దక్కించుకుంది ఇండియాలో. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా కూడా పర్వాలేదనిపించే విధంగా హోల్డ్ ను చూపించిన ఈ సినిమా టోటల్ గా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 60 లక్షలు, టోటల్ ఆంధ్ర సీడెడ్లు కలుపుకొని 75 లక్షల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 1.35 కోట్ల దాకా షేర్ ను 2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కలుపుకొని 50 లక్షల వరకు ఎస్టిమేటెడ్ షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1.85 కోట్ల దాకా షేర్ ను 3.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఓవరాల్ గా మొదటి రోజు కలెక్షన్ల కన్నా రెండవ రోజు కలెక్షన్లు భారీగా పెరిగిపోవడం విశేషం కాగా బాక్సాఫీస్ దగ్గర సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమం 5 కోట్ల రేంజ్ లోనైనా షేర్ ను అందుకోవాల్సి ఉంటుంది. తొలి 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 3.15 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ గా నిలిచే అవకాశం ఉంటుంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా యొక్క 3వ రోజు ఎలాంటి కలెక్షన్లతో జోరును చూపెడుతుంది, తర్వాత వర్కింగ్ డేస్ లో ఎలాంటి హోల్డ్ ను చూపెడుతుంది అన్న దానిపై సినిమా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మొత్తం మీద సినిమా జోరు చూస్తూ ఉంటే డీసెంట్ హిట్ వైపు పరుగులు పెట్టే ఛాన్సెస్ అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.